నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాని దగ్గరలో అయితే ఉన్నాం. సో రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మనం చూస్తున్నాం. గతంలో రాజ్ తరుణ్ మీద లావణ్య అనే యువతి అత్యాచారం చేసినని, నన్ను పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక కేసు పెట్టింది. దాని తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో కూడా ఒక అమ్మాయి బాధితురాలు నన్ను పదే మైనర్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళి లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంటే గతంలో నిన్న ఈ రెండు కేసులు మరొకముందే మరోసారి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి మీద కూడా ఒక బాధితురాలు అయితే కేసు పెట్టడం జరిగింది. నా దగ్గర నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మోసం చేసి 2 కోట్ల రూపాయల వరకు కూడా నా దగ్గర తీసుకొని నన్ను మోసం చేశాడని చెప్పేసి యువతి అయితే కంప్లైంట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ టాప్ 3 సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఒక్కొక్క మహిళలు అయితే అంటే బాధితురాలు అయితే వచ్చి కేసు పెట్టి మాకు న్యాయం జరగాలంటూ పెట్టిన దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం హర్ష సాయి అయితే హర్ష సాయి కానీ ఎక్కడ ప్రస్తుతానికి ఆచూకీ అయితే తెలగలేదు. హర్ష సాయి కోసం పోలీసులందరూ గాలిస్తూనే ఉన్నారు. యువతి నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు, నన్ను లైంగికంగా వాడుకున్నాడు అని చెప్పేసి అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. మొత్తంగా ఈ కేసు చూసుకున్నట్లయితే ముందస్తుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన విధానం ప్రకారం నార్సింగ్ పోలీసులు చూసుకున్నట్లయితే బాధితురాలు గత 2-3 సంవత్సరాల నుంచి ఇద్దరు రిలేషన్లోనే ఉన్నారు. సో దానికి సంబంధించే ఆయన సినిమా ఫంక్షన్లో కూడా ఆవిడ రావడం జరిగింది. సినిమా ఫంక్షన్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళ సాన్నిధ్యం అంతకు ముందు నుంచేలే ఉంది. ఆ ముందు నుంచే ఉన్న తర్వాత అదే సాన్నిధ్యంతో డబ్బులు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు ఉన్నటువంటి రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఇద్దరు లవ్లో కూడా ఉండడం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం నన్ను మోసం చేశాడని చెప్పి యువతి అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం హర్ష సాయి కోసం పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. ఎక్కడ దొరికినా కానీ పట్టుకొని కస్టడీకి తీసుకునే దాఖలాలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే హర్ష సాయి మనందరికీ తెలిసిందే, చాలామందికి కొన్ని వందల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి సహాయం చేసినటువంటి వ్యక్తి. వారి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే పేద విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి దాదాపు ఉన్నటువంటి అందరికీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అది ఎమ్మటే ఇనిషియేట్గా తీసుకొని ఒక వీడియో రూపంలో సహాయం చేసి ఆయన చేసినటువంటి సహాయాల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ దాదాపు కొన్ని 60 కోట్ల వరకు దాదాపు 6 కోట్ల వరకు 6 నుంచి 60 కోట్లు చాలామందికి దేశం నలుమూలల నుంచి హర్ష సాయికి అయితే ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. ఇప్పుడు హర్ష సాయి మీదనే ఈ మహిళ అయితే కేసు పెట్టడం జరిగింది. నన్ను వాడుకొని వదిలేశాడు హర్ష సాయి, నన్ను మోసం చేశాడని చెప్పి కేసు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా హర్ష సాయి మీద ఒక్కరి మీదనే కాకుండా వాళ్ళ తండ్రి గారి మీద కూడా ఈ కేసు అయితే పెట్టడం జరిగింది అనమాట. 376 అనే యాక్ట్ ఉంటుంది. సో అది పెట్టిన తర్వాత ముందస్తు కేసు పెట్టిన తర్వాత ఫస్ట్ కస్టడీకి అయితే తరలిస్తారు. రీసెంట్గా జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. జానీ మాస్టర్ని కూడా ఫస్ట్లా ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడ దొరకని పరిస్థితులలో గోవాలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని తీసుకొని పోలీసులు అయితే కస్టడీలో తీసుకొని దాదాపు ఒక 15 రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ఆ 15 రోజుల తర్వాత ఉన్నటువంటి కోర్టులో వాదోపవాదాలు విన్న తర్వాత అసలు తీర్పు ఏముంటుంది, ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనేది ప్రస్తుతం అయితే రిమాండ్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ న్యాయవాదులు అయితే ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయనకు సంబంధించి బెయిల్ ముందస్తుగా రావడానికి దాఖలాలు అయితే లేవు. బట్ ప్రస్తుతానికి అయితే హర్ష సాయి అయితే ముందస్తుగా బెయిల్ అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు రెండు ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి జడ్జిలు కానీ లేకపోతే అడ్వకేట్లు కానీ చెప్తా ఉన్నారు. ముందస్తుగా బెయిల్ అప్లై చేసుకుంటే ఒకలా కేసు పెట్టినా కానీ ప్రాపర్గా ఎంక్వైరీకి పిలిచినప్పుడల్లా వెళ్ళొచ్చు. లేదు అంటే ముందుగానే పోలీసులకు వెళ్ళి కలిసినట్లయితే నేను ఎప్పుడైనా నా మీద ఇలాంటి అభియోగం మోపినందుకు నేను ఎప్పుడైనా వచ్చి నేను ఈ కేసుని మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి సహకరించిన తర్వాత మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అయినా లేకపోతే వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకునే పద్ధతిలో నేను ప్రతి ఒక్కటి నా సైడ్ నుంచి నేను కంప్లీట్గా మీకు సహకరిస్తామని చెప్తే అప్పుడు కూడా దానికి 2 విధాలుగా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే అడ్వకేట్స్ అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అటు గతంలో ఉన్నటువంటి రాజ్ తరుణ్ విషయం నుంచి వెళ్ళి ఇక్కడ జానీ మాస్టర్ కాంచెల్లి ఇప్పుడు అది హర్ష సాయి యూట్యూబర్, ఆయన రీసెంట్గా సినిమాల్లో కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత కూడా ఇది మొత్తం సినీ ఇండస్ట్రీకే వరుసగా ఒక్కొక్కటి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కరైతే ఉన్నటువంటి వాళ్ళ గతంలో జరిగినటువంటి రిలేషన్స్ని ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉన్నది. దీన్ని కోర్టులో పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే దాన్ని ఎఫ్ఐఆర్గా ఫైల్ చేసి అది వాళ్ళ ఏ సెక్షన్లు పెడుతున్నారు, వాళ్ళ సైన్ ఇచ్చినటువంటి వాదనలు ఏంటి, వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటి అన్నీ తీసుకొని ఎలా అయితే ఉంటారో దాంట్లో అయితే కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట.
మొత్తంగా హర్ష సాయికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లోనే అతిపెద్ద హాట్ టాపిక్ అని చెప్పొచ్చు అనమాట. హర్ష సాయి కూడా ప్రస్తుతం ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడున్నారు ఏంటి అని అయితే ప్రస్తుతానికి అయితే ఆచూకీ అయితే తెలియలేదు. అయితే కొన్ని వీడియోలు అంటే రీసెంట్గా మనం చూసామంటే హర్ష సాయికి సంబంధించినటువంటి బాధితురాలకి సంబంధించి అంటే కేసు పెట్టినటువంటి వ్యక్తికి సంబంధించినట్టు కొన్ని వీడియోలు అయితే అక్కడ హల్చల్ అయితే చేస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో బయటికి రావడం జరిగింది. హర్ష సాయి ఆవిడని నెమ్మదిస్తూ అంటే ఆవిడ మాట్లాడుతున్నా కానీ ఆవిడ పట్టించుకోకుండా చాలా అరుస్తూ లేకపోతే చెప్పేది వినకుండా ఏదో ఆర్గ్యుమెంట్ పెట్టే విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏంటంటే మనకు తెలిసే అంటే ఏంటంటే ఆడ సీసీటీవీ ఫుటేజ్లో వాయిస్ అయితే ప్లే కావడం లేదు, ఓన్లీ విజువల్ రూపంగానే అక్కడ ప్లే అవుతున్నాయి. సో ఆ విజువల్గానే ప్లే అవుతున్నాయి. అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే ఇద్దరికి జరుగుతూనే ఉన్నది. సో ఏంటి అనేది అయితే తెలియదు. కొద్దిమంది ఆమె ఏమంటుందంటే నా దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, నన్ను వాడుకున్నాడు, తిరిగి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా రెస్పాండ్ అవ్వట్లేడు, నన్ను మోసం చేశాడని అయితే యువతి అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నది. అదేవిధంగా హర్ష సాయి కూడా లేదు నేను ఆవిడకి ఇచ్చేదేం లేదు, ఎక్కువ డబ్బులు లాగాలని చెప్పేసి నా దగ్గర డబ్బులు లాగాలి, సెటిల్మెంట్కి రావాలని చెప్పేసి ఆవిడ ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నదని చెప్పేసి చిన్న ఒక ఆడియో లీక్ కూడా ద్వారా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా ఈ కేసు ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిర్యాదు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కేసులు హర్ష సాయి దొరికినా కానీ లేకపోతే హర్ష సాయి ఆయనగా స్వతహాగా వచ్చి పోలీసుల ముందు నించొని ఏంటి పరిస్థితి అని మాట్లాడిన తర్వాత కూడా ఈ కేసు ఎటు వెళ్తుంది ఏంటి అనేది దీని తర్వాత రిమాండ్కి తరలిస్తారా లేదంటే ఇన్ కేసు అది ముందస్తు బెయిల్ తీసుకున్న తర్వాత దానిలోనంటే ఈ కేసు వాదోపవాదాలు విన్న తర్వాత ఏం చేస్తారనేది తెలియదు. మొత్తంగా ఏంటంటే అటు అడ్వకేట్లు ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దాదాపు ఈ కేసు ప్రీవియస్గా జానీ మాస్టర్ కేసు ఏ విధంగా అవుతుందో ఇది కూడా అలాంటి ఒక రకమైన కేసే, అక్కడ లైంగికంగా వేధించాడు అన్నది. కాకపోతే ఇక్కడ డబ్బులు మెన్షన్ అయితే చేస్తారని చెప్పేసి నాకు దాదాపు 2 కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడని చెప్పేసి యువతి అయితే ఫిర్యాదు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే హర్ష సాయి రీసెంట్గా అంటే యూట్యూబ్ వీడియోస్ దాదాపు అంటే కొన్ని వేల లక్షల్లో హర్ష సాయి ఫాలోవర్స్ అయితే ఉంటారు. ఆయనకు ఉన్నటువంటి ఆ ఫ్యాన్ బేస్ కూడా చాలా అంటే ఈ సంపాదించిన తర్వాత ఎవరెవరికి హెల్ప్ చేయడం లేకపోతే పేద విద్యార్థులకు కానీ లేకపోతే బార్బర్స్ అంటే రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసినట్లయితే కటింగ్ షాప్ వ్యక్తులకు కానీ లేకపోతే గ్రామస్తులకు అంటే ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికీ ఏంటంటే వాళ్ళు ఏమైతే కావాలనుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఒక వీడియో రూపంగా రికార్డ్ చేసి దాని తర్వాత వాళ్ళని ఆ వీడియోని క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసి ఆ వీడియోని యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో అందుకనే అక్కడి నుంచి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ చాలామంది పెరిగిన తర్వాత కూడా ఆయన రీసెంట్గా యూట్యూబ్ వీడియోస్ చేస్తూనే ఒక సినిమా అయితే తీయడం జరిగింది. ఆ సినిమానే మెగా. అది రీసెంట్గా అంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ కూడా ఒక పెద్ద ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఈ కంప్లైంట్ చేసినటువంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా వచ్చి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడింది. బట్ ఈసారికి అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వచ్చి మాట్లాడిందని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. గతంలో ఆ సినిమాలో ఆవిడని 2 కోట్లు ఇవ్వడంతో పాటు ఆవిడ కూడా ఒక హీరోయిన్ క్యారెక్టర్ చేసిందని కొంతమంది అయితే అంటా ఉన్నారు. సో ఆవిడ అప్పుడు నాకు హర్ష సాయి మెంటర్ అని చెప్పింది, లేకపోతే నా హీరో అవన్నీ చెప్పింది. బట్ ప్రీవియస్గా ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఫిర్యాదు చేసింది ఆ యువతి అనేది చెప్పేసి అయితే హర్ష సాయి సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ కేసు ఎటు వెళ్తుంది ఏంటి అనేది అయితే ప్రస్తుతానికి అయితే హాట్ టాపిక్గానే మారింది. హర్ష సాయి అయితే ఇప్పటివరకు అయితే ఎక్కడా కానీ కనబడడం కానీ లేకపోతే ఆచూకీ కానీ లేకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చింది కానీ లేకపోతే పోలీసులకు కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ ముందు మాట్లాడడం కానీ ఏది అయితే జరగలేదు. ప్రస్తుతానికైతే కంప్లైంట్ ఒకటైతే ఫైల్ అయింది. ఆ ఫైల్ అయిన తర్వాత పోలీసులు అయితే హర్ష సాయి కోసం 2 బృందాలుగా అంటే దాదాపు ఒక 2-3 బృందాలుగా ఆయన గాలింపు అంటే వెతుకుతూనే ఉన్నారు. బట్ ఆయన ఫోన్లు మాత్రం ట్రై చేయట్లేదు అని చెప్పేసి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అయితే మనతో పాటు చెప్తున్నారు. మొత్తంగా ఈ కేసు ఏమవుతుంది ఏంటని అయితే ఇంకొద్దిసేపట్లో అయితే తెలియాల్సి ఉంది.